వైకుంఠ ఏకాదశి రోజు మనం అందరము వైష్ణవాలయాలకి వెళ్తుంటాం. కానీ తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది అసలు చూద్దాం. కలియుగ వైకుంఠమున తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు. దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలిని మూసేస్తారు. తరువాత ఏకాదశి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలుకుని తర్వాత 10 రోజుల పాటు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గం తెరవబడుతుంది. ఈ 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ప్రదక్షిణ ద్వారా అనుమతిస్తారు. దీన్నే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అంటారు. తిరుమల స్వామివారి ఆలయం మరి ఈ ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగులుగా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పూలమాలలతో అలంకరించబడుతుంది. భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉదయము దేవేరులతో శ్రీవారికి స్వర్ణ రథోత్సవము భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటారు. తిరుమల స్వామివారి ఆలయం మరి ఈ ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగులుగా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పూలమాలలతో అలంకరించబడుతుంది. భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉదయము దేవేరులతో శ్రీవారికి స్వర్ణ రథోత్సవము భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది.